మా అమ్మాయి అయితే మొన్నటి దాకా కూడా వాళ్ళ నాన్న కావాలని ఏడిచేది. నేను ఏం చెప్పాలో తెలియదు స్థితిలో కూడా ఉండేదాన్ని ఒకప్పుడు. సపోర్ట్ లేరండి. కొండ మీద ఏదో ఉన్నారు, అందరూ ఉన్నారు కానీ సపోర్ట్ లేరు. పెన్షన్ రావట్లేదు అన్నారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా ఏదైతే జరుగుతుందో దాన్ని చేయిద్దాం, ఓకేనా? అది రేషన్ కార్డు పెట్టాలి, పెట్టేసిన తర్వాత పెన్షన్కి అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనం వర్క్ వాలంటీర్లతో మాట్లాడేసి వర్క్ కూడా చేయిద్దాం, ఓకేనా? నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? హస్బెండ్ చనిపోయాను. కొమ్మాదిలో ఉండేవారు. హెల్త్ బాగోక ఇక్కడికి వచ్చేసాం. అతను ఎలా చనిపోయారమ్మా? ఉబ్బు కావుల్లో చనిపోయాడు. మరి దాని మీద కొంచెం కోడి మాసం గట్టి తినేసాడు, మందుల మీద చనిపోయాడు. కేజీహెచ్లో ఒక వారం ఉన్నాడు, అయినా సరే నాభం లేదని చెప్పేశారు. మీ పేరేం పేరమ్మా? చిన్నమ్ములు. ఏమవుతారు ఆవిడకి మీరు? ఆవిడ కోడలా మీకు? ఏం జరిగిందమ్మా? బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాను. పచ్చకాయలు వచ్చినవి అనుకోలేకపోయినా కేజీహెచ్ నుంచి పంపించిన తర్వాత చచ్చిపోయింది. అదే బాధ మాకు. బాగానే జరిగేది. అడు నన్నాళ్ళు మాకు తిండికి గుడ్డకి లోపం లేకుండా మాకు ఇది అయ్యింది. అడు చచ్చిపోవడం మాకు అన్ని లోపాలు అయిపోయాయి. అదే మా పరిస్థితి. ఇప్పుడు అన్ని మారిపోయాయి. అన్ని మారిపోయినా, ఉన్నప్పుడులాగా ఏటి లేదు. అట్టా ఇంకా పిల్లలకి ఏడు పెట్టగలమా పెట్టలేమని బెంగ. అంతే. మరి ఇంట్లో ప్రజెంట్ ఎలా నేను ప్రస్తుతానికి బయటకు వెళ్తున్నాను. నాకు 300 ఇస్తున్నాను మేడం. అది కొంచెం కష్టంగా ఉంది, అయినా సరే అలా ఎక్కడైనా దొరికితే వెళ్దామని చూస్తున్నాను. పిల్లలు ఉన్నారమ్మా? బాబుకి 5 సంవత్సరాలు, బాబుకి 7 సంవత్సరాలు. మీకు బంధువులు ఎవరు లేరు, ఉన్నా కూడా పెట్టే స్థితిలో అవ్వలేరు. అందరి పరిస్థితులు అంతే. మా అక్కకి హస్బెండ్ చనిపోయారు, అన్నయ్యకి వదిన చనిపోయింది. మా అమ్మగారు నేను చూసుకుంటాను, అది నన్ను చూసుకుంటాను. ఇంటి ఎత్తు కూడా 2 నెలలు పెట్టి కట్టలేదు. అతను మంచోడు కాబట్టి అర్థం చేసుకుని ఏం అనలేదు. నమస్కారం. మరి మీ వారు చనిపోయారు కదా, బ్రతుకున్నప్పుడు ఏం చేసేవారు? సోఫా వర్క్ అండి. సోఫా వర్క్. మీ హెల్త్ ఎలా ఉందమ్మా? మీ హెల్త్ కానీ మీ అమ్మగారిది, అత్తగారిది? నా హెల్త్ అంటే నన్ను నేను ధైర్యంగా చేసుకొని ముందుకు వెళ్తున్నాను. మామూలుగా అయితే నేను అసలు పని చేయలేకపోతున్నాను, ఎక్కువ ఆలోచన పెట్టేసుకుని. మీరేం ఆలోచించకండి అమ్మా, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు నిజంగా ఉండలేకపోతున్నానమ్మా. ఎందుకంటే ఒక క్షణం కూడా వదిలేవాడు కాదు కదా, ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోవడం. నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను. మీరు ఈ పరిస్థితిని తట్టుకున్నారంటే చాలా గ్రేట్ అమ్మా. ఇప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే పిల్లల్ని అంత బాగా చూసుకోవాలి. పిల్లల్ని చదివించాలి, ఫస్ట్ చదివించి వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఇవ్వాలి. కానీ అది మీ వల్ల అవుతుంది. మీరు స్ట్రాంగ్ గా చదువుకోలేదు, అసలు ఏమి చదవలేదు. నేను చదివించాలని ఒక పట్టుదలగా ఉన్నాను. నిజంగా మీరు అందరూ నాకు హెల్ప్ చేస్తానని నేను చాలా ధైర్యంగా ఉంటాను. నేను నాకు దేవుడు పంపించినట్టు అనుకుంటాను నేను మీ అందరినీ కూడా. మీ బాధలన్నీ చెప్పారు, మాకు చాలా బాధగా ఉంది. మేము ఇప్పటి నుండి మీ ఫ్యామిలీ, ఓకేనా? నాకు చాలా సంతోషం. నా మాట అన్నది చాలా. మేమందరం మీతో కలిసే ఉంటాం. ఏదైనా నేను ఇప్పటివరకే చాలా ధైర్యం కోల్పోయాను. మా అమ్మని అడిగాను, నేను ఇంతవాళ్ళు అంత చేయాలమ్మా అంటే భయం. అంటే ఆ అబ్బాయి తెచ్చి పెట్టేసేవాడు, నాకు రూపాయి నువ్వు కూడా నాకు తెలియదు. ఆ ఇలువ ఏంటో అనేది ఇప్పుడు నాకు నిజంగానే తెలుస్తుంది. మీరు బాధపడద్దు, జాయ్ టు గివ్ మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది, ఓకేనా? మీరు మళ్ళీ ఏడుస్తూ ఇలా ఉండొద్దు, ఎందుకంటే మేము జాయ్ టు గివ్ అక్క చెల్లెలు అన్నదమ్ములా చాలా మంది ఉంటారు. మేమందరం కూడా మీకు ఫ్యామిలీ లాగా తోడుంటాం. ఎవరో పెద్ద అతను చెప్పాడు, ఆ అన్నలు మీకు వచ్చారంటే నీకు చాలా సపోర్ట్ ఉంటారు అన్నలో అనేసి. నేను నిజంగా నేను ఇదవుతున్నాను. మీరు ఎప్పుడు దేనికి బాధపడద్దు, ఓకేనా? మీ పిల్లలు చదువుకోవాలి మంచిగా. మీరు ధైర్యంగా ఉండి మీరు నడిపించాలి వాళ్ళని.
ఓకేనా. మీరు ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి మీరే ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. ఓకేనా, గుండె ధైర్యం చేసుకొని ఎలాగైనా మీ పిల్లల్ని మంచి స్టేజ్లో ఉంచాలి. ఓకేనా, అలా ఉంచితేనే. మా అమ్మాయి అయితే మొన్నటి దాకా కూడా వాళ్ళ నాన్న కావాలని ఏడిచేది. నేను ఏం చెప్పాలో తెలియదు స్థితిలో కూడా ఉండేదాన్ని. ఒకప్పుడు ఏడో అంటమ్మా. సపోర్ట్ లేరండి. కొండ మీద ఏదో ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ నాకు సపోర్ట్ లేరు. పెన్షన్ రావట్లేదు అన్నారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా ఏదైతే జరుగుతుందో దాన్ని చేయిద్దాం. ఓకేనా, అది రేషన్ కార్డు పెట్టాలి, పెట్టేసిన తర్వాత పెన్షన్కి అప్లై చేయాలి. ఇవన్నీ కూడా మనం వర్క్ వాలంటీర్లతో మాట్లాడేసి వర్క్ కూడా చేయిద్దాం. ఓకేనా, మీ బాధల్లో ఒక చిన్న సహాయం అనేది మేము చేయాలనుకుంటున్నాం జాయింట్ గివ్ తరఫున. ఓకేనా, చూసారా ఏం తెచ్చాం. ఓకే అమ్మా, సంతోషంగా ఉందా? సంతోషం. మీరు ఉన్నారు అన్న, నాకు అదే చాలు. మీ ఇంట్లోకి సరిపడేవి ఉన్నాయా అన్ని? అన్ని సరిపడగానే ఉన్నాయి. మాది జాయింట్ గివ్ గ్రూప్ అమ్మ. మేము ఏంటంటే ప్రతి వారం కూడా ఒక కొంచెం పరిస్థితులు బాగాలేని వారికి వాళ్ళందరికీ కూడా మేము సాయం చేయడానికి యూత్ అందరం కూడా వాళ్ళు కష్టార్జితంతో వాళ్ళకి వచ్చిన డబ్బులతో కొంచెం తీసి వేసుకొని హెల్ప్ చేస్తూ ఉంటాం. సో అలాగా మీకు ఈ రోజు మీ ఇంటి దగ్గరికి వచ్చాం అనమాట. జాయింట్ గివ్ అనేది మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఓకేనా, మేము ఎప్పుడు అన్నదమ్ముల్లాగా ఇంకా అక్క చెల్లెల్లాగా అందరూ ఉంటారు. మీకు ఎప్పుడు తోడుగా ఉంటాం. మీకు ఏ అవసరం వచ్చినా సరే, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళాలన్నా, ఏమైనా ప్రాబ్లం అయినా, లేదంటే బ్లడ్ కావాలన్నా, ఏ అవసరాల్లో అయినా సరే జాయింట్ గివ్ అనేది మీకు తోడుగా ఉంటుంది. అందరికీ మా అన్నలందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. నిజంగా నేను ఇలా నవ్వుతానని అనుకోలే ఈరోజు మాత్రం. నేను నిజంగా అన్న నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా అన్నలందరికీ. నిజంగా నేను మర్చిపోవాలి, నా భర్తను నేను మర్చిపోయేలా నా పిల్లలకి నాకు ధైర్యం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నాను.